సుష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. మనము మన సాధనాన్ని స్టార్ట్ చేసేద్దాం. మనము ముందుగా వార్మప్స్ తో స్టార్ట్ చేద్దామండి. ముందుగా శ్వాసని తీసుకుంటూ చూడండి, తాడాసనాలో నిల్చోండి. కొన్ని క్షణాలు మీరు సెంటరైజ్ చేసుకోండి. శ్వాస మీద దృష్టి తీసుకెళ్తూ శ్వాసని కంప్లీట్ గా వదలండి. ఇప్పుడు లెగ్స్ ని కొంచెం దూరంగా పెడుతూ మీరు శ్వాసని తీసుకుంటూ కుడి చేతిని పైకి ఎత్తండి. మళ్ళీ శ్వాసని వదులుతూ మళ్ళీ తీసుకుంటూ ఎడమ చేతిని పైకి లిఫ్ట్ చేయండి. ఈ ప్రాక్టీస్ ని మనము కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా రెండు చేతుల్ని రిలాక్స్ చేయండి. తర్వాత మనము ఒక చిన్న ప్రాక్టీస్ని చేద్దామండి. గణపతి నమస్కారం అంటారు. మనము కాళ్ళని ఇలా వైడర్గా పెడుతూ చూడండి, నా బొటన వేలని నేను నా చెవుల దగ్గర పెడుతున్నాను. ఇలా కూడా పట్టుకుంటారండి, తప్పేం లేదు. కానీ బొటన వేలని పెట్టడానికి ట్రై చేయండి. ఇది ఫైర్ ఎలిమెంట్ అండి. మన చేతుల్లో ఎలిమెంట్స్ ఉంటాయని చెప్పాను కదండి. బొటన వేలు అగ్నికి రిప్రజెంట్ చేస్తుందండి. కాబట్టి మీరు బొటన వేలని ఇలా చెవుల దగ్గర పెడుతూ ఇక్కడ శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు కిందకి స్క్వాట్ చేయండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకి. చూసారు కదండి, ఎలా చేయాలో చూపించాను. ఈ ప్రాక్టీస్ చేయడం వల్ల మీరు ఒకసారి యూట్యూబ్లో కానీ గూగుల్లో సెర్చ్ చేయండి. బ్రెయిన్ ఎక్సర్సైజ్ అంట అండి. ఇది చాలా బాగా బెనిఫిషియల్గా ఉంటుంది. మన బ్రెయిన్ని మనం యాక్టివేట్ చేయడానికి, అలర్ట్నెస్ పెంచడానికి ఈ ప్రాక్టీస్ చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. ఇంకా మన బేస్ చక్రాస్ని కూడా యాక్టివేట్ చేయవచ్చు. ఎక్కువసార్లు మనము కింద కూర్చోవడం అయితే మానేసామండి. చూడండి, లూబ్రికేషన్ అవ్వాలి. మన మోకాళ్ళకి మనం ఎంత వర్క్ ఇస్తే అంత బాగా పనిచేస్తాయండి. మనము ఎంతైతే అంత కింద కూర్చొని లేవటానికి అలా ప్రాక్టీస్ చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. చేతుల్ని రిలాక్స్ చేసి కాళ్ళని రిలాక్స్ చేయొచ్చు. ఇవండి ఇవాళ మన వార్మప్స్. మనము ఆసనాస్ ప్రాక్టీస్ లోకి వెళ్ళిపోదాం. మొదటిగా మనం చేయబోయే ఆసన పేరు ఉత్కటాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. మనము ముందుగా ఇలా తాడాసనాలో నిల్చోవాలి. నిల్చొని శ్వాసని తీసుకుంటూ రెండు చేతుల్ని పైకి ఎత్తండి. శ్వాసని వదిలేటప్పుడు చూడండి, నేను నా వెనకాల భాగాన్ని ముందు వెనక్కి తీసుకెళ్ళి తర్వాత కింద స్క్వాట్ చేస్తున్నాను. శ్వాసని తీసుకుంటూ పైకి లిఫ్ట్ అవుతారు. చూసారు కదండి, ఉత్కటాసన. ఈ ఆసన చేయటం వల్ల మనకి మన మోకాలు అనేవి చాలా బలంగా అవుతాయండి. మీరు మీ మోకాల నొప్పులు లేనప్పుడు ఈ ఆసనాన్ని ప్రాక్టీస్ చేసి చూడండి. దీనివల్ల మీ మోకాలు అనేవి చాలా స్ట్రెంగ్తన్గా అవుతాయి. అలాగే మీ కాఫ్ మజిల్స్, మీ పిక్కలు కూడా చాలా బలంగా అవుతాయండి. మీ స్పైన్ని ఎక్కువగా ఇలా పంచ్ చేయకుండా పైకి లిఫ్ట్ చేసి పెట్టడానికి ట్రై చేయండి. దానివల్ల బెనిఫిట్స్ వస్తాయి. ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి.
శ్వాసని తీసుకుంటూ చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. చాలా మంది ఒక చిన్న తప్పును చేస్తారండి యోగా ప్రాక్టీస్ చేసినప్పుడు. మీరు ఆసనాన్ని హోల్డ్ చేసేటప్పుడు శ్వాసని కూడా మీరు ఇలా పట్టుకొని ఉంటారనమాట. అలా కాకుండా శ్వాసని తీసుకుంటూ వదలడానికి ట్రై చేయండి. దానివల్ల మనము డ్యామేజ్ చేయకుండా బెనిఫిట్స్ని పొందుతాం. మనము తర్వాత ఆసనాలోకి వెళ్ళిపోదాం. తర్వాత చేయబోయే ఆసన పేరు హాలాసన. ఆసన ఎలా చేయాలో చూపిస్తానండి. ఈ ఆసన చేయటానికి ముందుగా మన వీపు వైపున పడుకోవాలి. కాబట్టి శవాసనాలో పడుకోండి. ముందుగా మనము శవాసనాలో రెస్ట్ చేస్తాము. శ్వాసని తీసుకుంటూ 2 కాళ్ళని పైకి ఎత్తండి. ఎత్తిన తర్వాత చూడండి, ముందుగా ఈ భాగాన్ని పైకి ఎత్తి మీ కాళ్ళని మీ తల పైన భాగంలో పెట్టడానికి ట్రై చేయండి. చూడండి నేను ఎలా చేస్తున్నానో. మీరు రిలాక్స్ అవుతారు. ఇదండి హాలాసన. ఈ ఆసన చేయటం వల్ల ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, చాలా సంవత్సరాల నుంచి పిల్లలు కావాలి అని అనుకున్న వాళ్ళకి ఈ ఆసన చాలా బెనిఫిషియల్గా ఉంటుందండి. 2 దంపతులు కూడా మీరు ఈ ఆసనాన్ని ప్రాక్టీస్ చేయటం వల్ల ప్రతిరోజు మీకు ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. ఈ ఆసన చేయటం వల్ల మనకి థైరాయిడ్ గ్లాండ్ మీద కూడా వర్క్ అవుతుందండి. కాబట్టి మీరు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. సర్వైకల్ పెయిన్ ఉన్నా, నెక్ పెయిన్ ఉన్నా అవాయిడ్ చేయండి. ఎందుకంటే బాడీ వెయిట్ అంతా నెక్ పైన వెళ్తుంది కదండి, వీక్గా ఉంటాయి. ఆల్రెడీ మన వర్టిబ్రేట్స్ అన్నవి వీక్గా ఉంటాయి. అప్పుడు ఈ వెయిట్ అంతా వెళ్తే ఇంకా మనము డ్యామేజ్ చేస్తాం. కాబట్టి మీరు ఈ ప్రాక్టీస్ని చాలా మెల్లగా చేయడానికి ట్రై చేయండి. ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మీరు రిలాక్స్ అవ్వచ్చు. మనము హాలాసన చేసిన వెంటనే మత్స్యాసన చేయాలండి. చూడండి తర్వాత ఆసన ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా మనము చేతుల్ని ఎంతైతే అంత దగ్గరికి పెడుతూ మీ చేతుల పైన మీరు రావటానికి ట్రై చేస్తారు. అంటే మీ పై భాగాన్ని ఎత్తండి. ఎత్తుతూ శ్వాసని తీసుకుంటూ చూడండి, నేను చేతుల పైకి వచ్చాను. కాళ్ళని దగ్గరికి పెడుతూ ఛాతీని పైన వైపున పాయింట్ చేస్తూ మీ నెక్ని ఇలా రిలాక్స్ చేయండి. శ్వాసని తీసుకుంటూ
ముందు కాళ్ళ వేళ్ళని చూస్తూ మీరు రిలాక్స్ అవ్వచ్చు. దీన్ని కౌంటర్ పోజ్ అంటారండి. మనము ఎక్కువగా కాంట్రాక్షన్ చేసాం కదండి, ఇప్పుడు నెక్ మజిల్ని రిలాక్స్ చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి మత్స్యాసన. నేను చెప్పినట్టు హలాసనకి కౌంటర్ పోజ్ అండి. ఎక్కువగా కాంట్రాక్షన్ చేసామండి, ఇప్పుడు దాన్ని రిలాక్స్ చేయడానికి మత్స్యాసన చేస్తున్నాం. ఈ ఆసన కూడా మనకి థైరాయిడ్ ఇష్యూస్ ఉంటే చాలా బెనిఫిషియల్గా ఉంటుందండి. ఈ 2 ఆసనాస్ని మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేసి చూడండి, మీరే డిఫరెన్స్ చూస్తారు. ఇంకా మనము మత్స్యాసనాలో చెస్ట్ ఓపెనింగ్ చేస్తున్నాం చూడండి, దానివల్ల మనకి హార్ట్ సెంటర్ స్పిరిచువల్గా చూసుకుంటే మన అనహత చక్రాకి యాక్టివేట్ చేస్తున్నట్టండి. చాలా బెనిఫిషియల్గా ఉంటుంది ఈ ఆసన. ఈ ఆసనాన్ని మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన కన్నా అండి ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. ఆల్రెడీ సీజన్ చేంజ్ అయిందండి, పండగలు వచ్చేసాయి. మన ఫేవరెట్ పెద్ద పెద్ద ఫెస్టివల్స్ అన్నీ ఈ సీజన్లో నడుస్తాయండి. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఎక్కువగా హౌస్ క్లీనింగ్ అని, డెకరేషన్ అని, మనం చాలా వంటకాలు వండుతాము. ఒక్కోసారి తినడం కుదురుతుంది, కుదరదు. కానీ మనము కొన్ని టైం పెట్టుకోవాలండి. ఏదైనా అతి ఎక్కువ మంచిది కాదు అని అంటూ ఉంటాను కదండి. ఎక్కువగా ఇంట్లో తినేసి బయట తినేసి ఫెస్టివలే కదా ఎక్కువగా తినేయొద్దండి. అలా అని పనిలో పడి తినకుండా ఉండటం కూడా మంచిది కాదండి. ఏదైతే మనం ఆహారం తీసుకుంటామో అదే రిఫ్లెక్ట్ అవుతుందండి. సాత్విక్ ఫుడ్ తీసుకుంటే సాత్విక్ నేచర్ కనిపిస్తుంది. మనము రాజసిక్ ఫుడ్ అంటే స్పైసీ ఫుడ్ తీసుకోవడం వల్ల కోపం, రోషం అన్నది ఎక్కువగా ఉంటుందన్నమాట. తామసిక్ ఫుడ్ తీసుకోవడం వల్ల మనము లెథార్జీ, లేజీ, డల్, ఇప్పుడు చేయాలా, బద్ధకం ఇవన్నీ వస్తాయండి. అదే సాత్విక్ ఫుడ్ తీసుకుంటే మీరు ఎప్పుడు ఎనర్జైజ్డ్ ఉంటారండి. ఏ టైంలో అయినా మీరు చాలా ఎనర్జైజ్డ్ ఉంటారు. కాబట్టి సాత్విక్ ఫుడ్ని మీరు తీసుకోవడానికి ట్రై చేయండి. మనము తర్వాత ఆసనాలోకి వెళ్ళిపోదామండి. తర్వాత చేయబోయే ఆసన పేరు నౌకాసన. ఈ ఆసనాలో ఒక చిన్న వేరియేషన్ని చేపిస్తాను, నాతో పాటు మీరు చేయండి. చూడండి, ముందుగా మనము నౌకాసన చేయటానికి దండాసనలో కూర్చుంటాము. కూర్చున్న తర్వాత శ్వాసని తీసుకుంటూ మీరు కొంచెంగా వెనక్కి వెళ్తూ కాళ్ళని పైకి ఎత్తండి. చూడండి, మీ కళ్ళు ఏ లెవెల్లో ఉన్నాయో మీ కాళ్ళ వేళ్ళు కూడా అదే లెంత్లో ఉండాలండి. కొంతమంది ఇలా చేస్తారు, తప్పండి. ఇలా చేస్తారు, అది కూడా తప్పు. మీరు ఎలా పెట్టాలంటే మీ కాళ్ళ వేళ్ళు మీ ఐ లెంత్లో ఉండాలండి. అలా మీరు హోల్డ్ చేస్తూ చూడండి. ఇక్కడ శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు ట్విస్ట్ అవ్వండి. ముందుగా ఎడమ వైపున, తర్వాత కుడి వైపు. మెల్లగా కాళ్ళని, చేతుల్ని రిలాక్స్ చేస్తారు. ఈ ఆసన చేయటం వల్ల అండి, ముఖ్యంగా మనము నౌకాసన చేయటం వల్ల మన కోర్ స్ట్రెంగ్త్ అవుతుందండి. కోర్ స్ట్రెంగ్త్గా ఉంటే మైండ్ స్ట్రాంగ్గా ఉంటుంది. మైండ్ స్ట్రాంగ్ అంటే ఏంటండి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్నది ఎక్కువగా పెరుగుతుందండి మన బాడీలో, మన మైండ్లో. మనము ఏదైనా చేయొచ్చు అన్నది ఫీలింగ్ ఇక్కడి నుంచి వస్తుంది. కొంతమంది అంటారు చూడండి, గట్ ఫీలింగ్.
నా గట్ ఫీలింగ్ చెప్తుంది ఇది కరెక్ట్ కాదు, గట్ ఫీలింగ్ చెప్తుంది ఇది కరెక్ట్ అని అంటాం కదండి. ఈ ఆసనాలో ఇంకొక చిన్న వేరియేషన్ కూడా చేస్తున్నాం కదండి, సైడ్కి ట్విస్ట్ అవుతున్నాం. దీనివల్ల మనకి ఈ భాగంలో ఉన్న కొవ్వుని కూడా కరిగించవచ్చు. కాబట్టి ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. ఇది ఇబ్బందిగా ఉంటే మీ మోకాళ్ళు ఇలా దగ్గరికి పెట్టి కూడా మీరు ఈ ప్రాక్టీస్ని చేయొచ్చు. మళ్ళీ చేద్దాము. శవాసనాలో కొన్ని క్షణాలు రెస్ట్ చేస్తూ బాడీలో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. మీరు రిలాక్స్ అవ్వచ్చు. ఇదండి నౌకాసన. ఈ ఆసనాన్ని కూడా మీరు ప్రతిరోజు ఇంక్లూడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మనము కొన్ని స్ట్రెంథనింగ్ ఆసనాస్ చేసాము. మోకాలు స్ట్రెంథనింగ్ ఎక్కువగా హార్మోనల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఈ ఆసనాస్ బెనిఫిట్స్ అవుతాయి. ఈ ఆసనాస్ని మీరు రాసుకొని లేదా గుర్తు పెట్టుకొని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. అలా ఒక చిన్న బ్రీతింగ్ టెక్నిక్ మీతో చేపిస్తానండి. నేను చెప్పింది మీరు ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. దీన్ని అజపజప మెడిటేషన్ అంటారండి. ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా మీరు ఏదైనా సుఖాసన, సిద్ధాసన లేదా గోడకి ఆనుకొని మీ స్పైన్ని స్ట్రైట్గా పెడుతూ కూర్చోవడానికి ట్రై చేయండి. బెడ్ మీద ఉన్న ఏం పర్లేదండి, మీరు అలా కాళ్ళని చాపి కూడా స్పైన్ని స్ట్రైట్గా పెడుతూ ఐస్ క్లోజ్ చేసి కూర్చోండి. కూర్చున్న తర్వాత నేను ఒక చిన్న విషయం చెప్తానండి. మనము ఏ దానికైనా ఒక శబ్దం ఉంటుంది చూడండి. డ్రమ్ ఎలా సౌండ్ చేస్తుందంటే మనం అంటాం ఢమ్ 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 అని. అలాగే మన శ్వాసకు కూడా ఒక సౌండ్ ఉందండి. అదేంటంటే సో హమ్. మనము శ్వాసని పీల్చేటప్పుడు సో, మనము శ్వాసని వదిలేటప్పుడు హమ్. ఇలా మీరు ఫీల్ అవుతారనమాట. ఆ శబ్దాన్ని మీరు ఫీల్ అవుతూ మీ శ్వాస మీద దృష్టి తీసుకెళ్తూ శ్వాసని తీసుకోవడం, వదలడం. ఇక్కడ మీరు సోహం అని ఏం చెప్పారండి. నేను సో అన్నప్పుడు మీరు శ్వాసని తీసుకుంటారు, హమ్ అన్నప్పుడు మీరు శ్వాసని వదులుతారు. ఈ ప్రాక్టీస్ని మనం కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. ఐస్ క్లోజ్ చేస్తూ శ్వాసని తీసుకోండి. శ్వాసని కంప్లీట్గా వదలండి. సో
hum, so, 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 hum. Relax. ఈ శ్వాస మీద దృష్టిని తీసుకెళ్తూ ఈ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉందో అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. ఆలోచనలు వస్తాయి కానీ దాన్ని ఆపకుండా జస్ట్ ఒక అబ్జర్వెంట్ లాగా అబ్జర్వ్ చేసి వదిలేయండి. మెల్లమెల్లగా మీ చుట్టుపక్కల మెల్లగా అవేర్నెస్ తీసుకెళ్తూ అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. పక్కన నుంచి వచ్చే సౌండ్స్ని కూడా అబ్జర్వ్ చేయండి. మెల్లమెల్లగా 2 చేతుల్ని దగ్గరికి పెడుతూ చేతుల మధ్యలో ఉన్న గ్యాప్స్ని చూస్తూ చూస్తూ మెల్లగా చేతుల్ని చూసి ఒక బ్యూటిఫుల్ స్మైల్తో కళ్ళని తెరవండి. ఇదండి ఒక చిన్న అజపజప మెడిటేషన్. చాలా తక్కువ టైం చేసాము కానీ మీకు చాలా చేంజెస్ అయితే చూస్తారండి. మాట్లాడాలని కూడా అనిపించదండి, కొన్ని క్షణాలు అలా కూర్చోవాలనిపిస్తుంది అనమాట. అంత అద్భుతంగా ఉంటుంది. మీరు ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తారో మీరే చేంజెస్ చూస్తూ ఉండొచ్చండి. ఈ మెడిటేషన్ని కూడా మీరు గుర్తుపెట్టుకొని ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. అలా కూర్చొని జస్ట్ మీ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ని అబ్జర్వ్ చేసినా చాలండి. అది కూడా ఒక చిన్న మెడిటేషనే అవుతుంది. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, హార్మోనల్ ఇష్యూస్ గురించి ఎక్కువగా మాట్లాడాను ఇవాళ. హార్మోనల్ ఇష్యూస్ ఉన్నప్పుడు డైరీ ప్రోడక్ట్స్ని మీరు అవాయిడ్ చేయండి. ఇంకా ప్రాసెస్డ్ ఫుడ్ ఏదైతే ఉన్నాయో చూడండి, షెల్ఫ్లో అలా స్టోర్డ్ ఉంటాయి, ఎక్కువ ప్రిజర్వేటివ్స్ ఉన్న ఫుడ్ కానివ్వండి, ఇలాంటివి మీరు అవాయిడ్ చేసి ఫ్రెష్గా ఉన్నవి మీరు తీసుకోవడానికి ట్రై చేయండి. మనము ఈ హార్మోనల్ ఇష్యూస్ నుంచి బయటపడవచ్చు. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.